లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం దానియేలు గురించి తెలుసుకుందాం. బబులోను సామ్రాజ్యానికి రాజు నెబుకద్నెజరు. అతడు యూదా రాజైన యెహోయాకీమును ఓడించాడు. యెహోవా దేవుని మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుని పోయాడు. వాటిని షీనారు దేశంలో ఉన్న దేవాలయపు దానాగారంలో ఉంచాడు. అతడు తెలివి, అందము గల కొందరు యూదా వంశపు యువకులను బందీలుగా పట్టుకున్నాడు. వారికి తాను భుజించే ఆహారము, తాను సేవించే ద్రాక్షారసము, మంచి బట్టలు ఇచ్చి 3 సంవత్సరాలు పోషించమని చెప్పాడు. పట్టుబడిన యువకులలో దానియేలు, హసన్యా, మిషాయేలు, అజర్యా అనువారున్నారు. వారికి రాజు బెత్షాజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోను అను పేర్లు పెట్టాడు. వీరి నలుగురు పవిత్రంగా యెహోవా దేవునికి విధేయులుగా ఉండాలనుకున్నారు. అందువల్ల రాజు ఇచ్చిన ఖరీదైన ఆహారం భుజించకుండా మామూలు శాకాహారం భుజించారు. అయినప్పటికీ చాలా ఆరోగ్యంగా, అందంగా ఉన్నారు. రాజు 4 యువకులను రాజమందిరంలో ఉంచుకున్నాడు. దేవుడు వారికి జ్ఞానము, వివేచనను, సకల శాస్త్రములలో ప్రావీణ్యము అనుగ్రహించాడు. దానియేలు అన్ని రకముల స్వప్నముల యొక్క అర్థమును చెప్పగలిగే తెలివితేటలు గలవాడై ఉన్నాడు. అతడు దేవుని ఆత్మగలవాడై ఉన్నాడు. నెబుకద్నెజరు ఒక రాత్రి ఒక కలగన్నాడు. అయితే ఆ కలను మరిచిపోయాడు. ఆయన తన రాజ్యంలోని మాంత్రికులను, శకునగాండ్రను అందరినీ పిలిపించాడు. వాళ్ళు కల భావము చెప్పలేకపోయారు. రాజుకు చాలా కోపం వచ్చింది. అందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలుసుకున్న దానియేలు రాజు సన్నిధికి వెళ్ళి, రాజా, నాకు దేవుని అనుగ్రహించిన జ్ఞానం చేత మీ కల యొక్క భావం వివరిస్తాను అని చెప్పాడు. దానియేలు కల యొక్క అర్థం ఇలా తెలియజేశాడు. రాజా, తమరు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ పండుకున్నారు. కలలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. ఆ విగ్రహం తల బంగారంతో, భుజాలు వెండితో, పొట్ట, తొడలు ఇత్తడితో, పాదములలో ఒక భాగం ఇనుమతో, ఒక భాగం మట్టితో తయారు చేయబడింది. చేతితో చేయబడిన ఒక పెద్ద రాయి వచ్చి విగ్రహం పాదాలను విరగ్గొట్టి ముక్కలు ముక్కలుగా చేసింది. విగ్రహం అంతా ఏకంగా కలవబడి చెత్తవలే అయిపోయింది. ఆ విగ్రహము తమరి మహా గొప్ప సామ్రాజ్యానికి చిహ్నంగా ఉంది. మీ తరువాత బలం లేని, ఐకమత్యం లేని రాజులు పరిపాలన చేస్తారు. చివరకు వారు నశించి దేవుని రాజ్యం వస్తుంది. ఇలా జరగబోతుందని దేవుడు మీకు స్వప్నం ద్వారా తెలియజేశాడు. అంతా వినిన నెబుకద్నెజరు దానియేలును మెచ్చుకొని గౌరవించాడు. అతనిని తన ఆస్థానంలో జ్ఞానులకు ప్రధానిగా నియమించాడు. రాజైన నెబుకద్నెజరు దూరా అనే మైదానంలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని నిలబెట్టించాడు. మంగళ వాయిద్యములు మోగగానే ప్రజలంతా ఆ ప్రతిమకు మొక్కాలని, మొక్కని వారు అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలందరూ రాజు ఆజ్ఞను పాటించారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం ఆజ్ఞను లెక్క చేయలేదు. వారు బంగారు ప్రతిమకు మొక్కలేదు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ సంగతి గమనించిన కొందరు పెద్దలు రాజుకు చాడీలు చెప్పారు. రాజు వారు ముగ్గురిని పిలిపించి ఇలా అన్నాడు. మీరు ప్రతిమకు మొక్కడం లేదని, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారని తెలిసింది. నా నుండి మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడునూ లేడు అని వాళ్ళని బెదిరించారు. అందుకు వారు ముగ్గురు, రాజా, మా దేవుడైన యెహోవా మండుచున్న అగ్నిగుండంలో వేసిన మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపుకున్నా మేము మాత్రం నీవు పెట్టించిన బంగారు ప్రతిమను పూజించము అని ధైర్యంగా చెప్పారు. వారి మాటలకు రాజుకు చాలా కోపం వచ్చింది. ఆయన ముగ్గురిని మండుచున్న అగ్నిగుండంలో వేయించాడు. వారిని గుండంలో విసిరేసిన మనుషులు కాలి చచ్చిపోయారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారు మాత్రం కాలిపోలేదు. రాజు అతని మంత్రులను అగ్నిగుండంలో 4 మనుషులు సంచరించడం చూశారు. తరువాత నెబుకద్నెజరు పిలవగానే ముగ్గురు స్నేహితులు అగ్నిగుండం నుండి క్షేమంగా బయటికి వచ్చారు. ఇదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు. ఒక రాత్రి నెబుకద్నెజరు మరొక కల కన్నాడు. కలలో ఒక పెద్ద చెట్టును చూశాడు. అది కొమ్మలు వేసి ఆకులతో, పండ్లతో చక్కగా పెరిగింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దూత వచ్చి చెట్టును నరికి మొద్దును మాత్రం ఉంచమన్నాడు. 7 కాలముల తరువాత మొద్దు మరలా చిగురుస్తుంది అని చెప్పాడు. దానియేలు ఆ కల యొక్క భావాన్ని రాజుకు ఇలా వివరించాడు. మహారాజా, ఆ పెద్ద చెట్టు మీరే. మీ నుండి మీ రాజ్యం తీసివేయబడుతుంది. మనుషులు మిమ్మల్ని తరిమివేస్తారు.
మీరు 7 సంవత్సరములు అడవిలో ఉండి పశువు వలె గడ్డి తింటారు. ఎండలో, వానలో, మంచులో తిరుగుతారు. దేవుడు గొప్పవాడని తెలుసుకున్న తరువాత మీ రాజ్యము మీకు మరలా తిరిగి ఇవ్వబడుతుంది. ఒక దినం రాజు తాను కట్టించిన మహానగరాన్ని చూసి గర్వించాడు. ఆ గడియ యందే దానియేలు చెప్పిన ప్రకారం జరిగింది. రాజు 7 సంవత్సరముల అడవిలో సంచరించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ తరువాత మరలా రాజయ్యాడు. నెబుకద్నెజరు తరువాత అతని కుమారుడు బెల్షాజరు రాజయ్యాడు. అతడు ఒకరోజు తన అధిపతులకు విందు చేయించాడు. తన తండ్రి యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలను తెప్పించాడు. వాటిలో ద్రాక్షారసము పోసి తాగుతూ రాజు, అతని రాణులు, ఉపపత్నులు తమ దేవతలను పొగుడుతూ ఉన్నారు. అప్పుడు రాజుకు ఒక మానవ హస్తం కనిపించింది. ఆ హస్తము గోడ మీద ఏమిటో రాసింది. ఆ వ్రాతను చూడగానే రాజు భయంతో గడగడా వణికిపోయాడు. అతని ముఖము వికారమైంది. మోకాళ్లు గడగడా కొట్టుకుంటున్నాయి. మరుసటి రోజు రాజు తన రాజ్యంలోని గారడీ వాళ్లను, జ్యోతిష్యులను, కల్దీయులను పిలిపించాడు. ఎవరూ కూడా ఆ వ్రాతకు అర్థం చెప్పలేకపోయారు. చివరకు రాణి సలహా ఇవ్వగా దానియేలును పిలిపించాడు. దానియేలు కలభావం ఇలా వివరించాడు. రాజా, నీ తండ్రి అయిన నెబుకద్నెజరు గర్వపడి దేవుని కోపానికి గురి అయి అడవుల పాలయ్యాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. నీవు కూడా గర్వించావు. దేవాలయపు పాత్రలలో ద్రాక్షారసము పోసుకుని త్రాగావు. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుముతో చేసిన విగ్రహాలను పొగిడావు. అందువలన దేవుడు నీకు సంభవింపబోయే సంగతులను ఆ గోడపైన రాశాడు. గోడ మీద మెనే మెనే టెకిల్ పార్సిస్ అని వ్రాయబడింది. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చేసి దానిని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఉప్సారిన్ అనగా నీ రాజ్యం నీ నుండి తీసివేయబడును, మాదీయులకు, పారసీయులకు ఇవ్వబడుతుంది. రాజు దానియేలును ఎంతో మెచ్చుకున్నాడు. అతనికి ఊదారంగు వస్త్రములు ధరింపజేశాడు. మెడలో బంగారు హారం వేసి సత్కరించాడు. దానియేలు తన రాజ్యంలో 3వ అధికారి అని చాటింపు వేయించాడు. ఆ రాత్రే బెల్షాజరు చంపబడ్డాడు. మాదీయుడగు దర్యావేషు రాజయ్యాడు. రాజైన దర్యావేషు 120 మందిని అధిపతులుగా ఏర్పాటు చేశాడు. వారిపై 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలుకు ప్రముఖ స్థానం ఇచ్చాడు. దానియేలు మంచి ప్రవర్తన, న్యాయబుద్ధి, నమ్మకము గలవాడై ప్రజలలో, అధికారులలో మంచి పేరు సంపాదించాడు. అది చూసి కొందరు అధికారులకు అసూయ కలిగింది. వాళ్ళు రాజుతో ఒక శాసనం చేయించారు. ఆ శాసనం ప్రకారం 30 రోజుల వరకు ప్రజలందరూ రాజుకు మాత్రమే తమ విజ్ఞాపనలు చెప్పుకోవాలి. ఇతర దేవతల యొద్ద గాని, మనుషుల యొద్ద గాని విజ్ఞాపన చేస్తే వారు సింహముల గుహలో వేయబడతారు. దానియేలుకు శాసనం చేయించబడిందని తెలిసింది. అయినా అతడు ప్రతిరోజు 3 పర్యాయములు యెహోవా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అధికారులు ఈ సంగతి రాజుకు చెప్పారు. దానియేలు మీ ఆజ్ఞను మీరాడు అని అన్నారు. రాజుకు దానియేలు పట్ల చాలా ప్రేమ ఉంది. కానీ విధిలేక దానియేలును సింహముల బోనులో వేయించాడు. ఆయనకు ఆ రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. మరుసటి దినం ఉదయాన్నే గుహ దగ్గరికి వచ్చి, దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. అప్పుడు దానియేలు, రాజా, నా దేవుడు సింహముల నోళ్లు మూయించాడు, నేను క్షేమంగా ఉన్నాను అని బదులిచ్చాడు. వెంటనే రాజు దానియేలును బయటికి తీయించాడు. చాడీలు చెప్పిన అధికారులను గుహలో వేయించాడు. సింహాలు వారిని వెంటనే చంపి ఎముకలు కూడా తినివేశాయి. దర్యావేషు తన రాజ్యం అంతటా ఈ విధంగా ప్రకటన చేయించాడు. దానియేలు పూజించే దేవుడే జీవము గల దేవుడు. ఆయన యుగయుగములు ఉండువాడు. సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు జరిగించువాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించాడు. ఆ తరువాత కూడా దానియేలు ఎన్నో దర్శనాలను చూశాడు. భవిష్యత్తులో రాజులకు, రాజ్యాలకు, ప్రజలకు జరగబోయే విషయాలు తెలుసుకున్నాడు. యుగాంతంలో పరలోకంలో సంభవించే సంగతులు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఒక గ్రంథంలో కూడా రాశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.